మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 60వ ఎపిసోడ్ పార్ట్ 2కు అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి ఇంకొకసారి శ్లోకంని పలికి తర్వాత మనము అంతరార్థంలోకి వెళ్దాము. భగవద్గీత 4వ అధ్యాయము 18వ శ్లోకము పార్ట్ 2 ఒక భాగము ముందు రోజు నిన్న జరిగింది. మరి ఈరోజు పార్ట్ 2 చెప్పుకుంటూ ఉన్నాము. అంటే చాలా పెద్ద శ్లోకం కాబట్టి డీటెయిల్గా మాట్లాడాలి కాబట్టి 2 భాగాలుగా చేయడం జరిగింది. దయచేసి నిన్న చూడని వారు నిన్న భాగాన్ని చూసి ఈరోజు పార్ట్ని చూడండి. ఓకే, పార్ట్ 2కు స్వాగతం. మరి శ్లోకంలోకి వెళ్ళిపోదామా? కర్మణ్య కర్మయ పశ్యత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృతు. పలకండి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృతు. ఓకే, మరి తాత్పర్యము కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు. అతడు సర్వ కర్మలను ఆచరించినట్లే. కర్మ అంటే పేపర్ పెన్ను పెట్టుకున్నారు కదూ. కర్మ అంటే పని, అకర్మ అంటే ఏమీ చెయ్యకపోవడము. మరి కర్మలలో అకర్మను అంటే కర్మ చేస్తూ కూడా ఏమి చెయ్యనట్లు చూస్తూ, ఏమి చేయకపోయినా చేస్తున్నట్లు దర్శించేవాడే బుద్ధివంతుడు. అతడే సర్వ కర్మలను ఆచరించినట్లు. మరి ఈరోజు ఇంకా కూలంకషంగా చర్చిద్దాము. కర్మలను చేస్తూ కూడా కర్మ బంధాలలో చిక్కుకోకుండా ఉండడం కర్మలలో అకర్మను చూడడం అవుతుంది. కర్మలు చేస్తూ ఉన్నా కూడా మరి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, అన్నదానాలు చేస్తూ, వ్యాపారం చేస్తూ, కుటుంబాన్ని చూసుకుంటూ, ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా రెండూ చేసినప్పటికీ అంటే కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండడం అంటే ఆ పాప పుణ్యాలలో చిక్కుకోకుండా ఉండడం కర్మలలో అకర్మలను చూడడం అవుతుంది. కర్మ చేస్తావు కాబట్టి నేను 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 చేశాను, నా వల్ల అయింది, నేను కాబట్టి చేశాను అన్న స్పృహ లేనప్పుడు ఏమైపోతుంది? కర్మలో అకర్మ అవుతుంది. చూద్దాము ఇంకా ఏం అడుగుతున్నారో, శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏమి సెలవిస్తున్నారో ఇంకా లోపలికి ప్రయాణం చేస్తే అన్నీ అర్థమవుతాయి. ధ్యానమే అసలైన అకర్మ. ధ్యానమే అసలైన అకర్మ. ధ్యానము అంటే ఏమి ధ్యానం చేసినా కూడా అది ఏమి చేయనట్టు. ఎలా అకర్మ అంటే ఏం చేయకపోవడం కదా. మరి ధ్యానమే అసలైన అకర్మ అని చెప్తున్నారు. ఇది తెలుసుకొని ధ్యానం చేయడమే అకర్మలలో కర్మను చూడడం. ఎప్పుడైతే ధ్యానం చేస్తే ఓకే సాధన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఏమీ చేయకపోవడమే ధ్యానము. అకర్మ అంటే ఏమీ చేయకపోవడం. మరి ధ్యానంలో అసలైన అకర్మ అంటే ధ్యానం చేస్తున్నాను కానీ నేను ఏమి చెయ్యని స్థితి. 2వ లైన్కి వద్దాం. అది తెలుసుకొని ధ్యానం చేయడమే అకర్మలలో కర్మను చూడడం. అంటే ఏమీ చెయ్యని కర్మలో కూడా కర్మను చూడడం అవుతుంది. ఎందుకు? ఏ పని చెయ్యకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకుని ధ్యానంలోకి నిజమైన కర్మను చూడగలగాలి. ఏమీ చాలా మంది పిరమిడ్ మాస్టర్లను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏం చేస్తారయ్యా మీరు ధ్యానం అంటారు, కళ్ళు మూసుకొని కూర్చుంటారు, నిద్రపోతుంటారు అని అనుకుంటారు. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, ఏమీ చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నవాడే ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాడు, ఎన్నో లోకాలను ఉద్ధరిస్తున్నాడు అని చెప్పేవాడు. మరి ఆ విషయాలు ఎలా చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడో కూడా నేను ఈ ఎపిసోడ్ ఎండింగ్లో మీతో ప్రస్తావిస్తాను. ఇది తెలుసుకొని ధ్యానం చేయడమే అకర్మలలో కర్మను చూడడము. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటావో నీలో ఉన్న అర్షడ్ వర్గాలను వాష్ అవుట్ చేసుకుంటావు. మరి అకర్మలలో కర్మను చూడడం అంటే ఇదే. మరి అకర్మ ధ్యానం చేస్తున్నావు, ఏమి చేయకుండా గమ్మున కూర్చున్నావు, కానీ అకర్మలోనే కర్మ. ఏం చేస్తున్నావు? ఆ ధ్యానంలోనే నీలో ఉండే అర్షడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచరాలను వాషౌట్ చేసుకున్నావు. ఈ మానవుని మాధవుడిగా చేసుకున్నావు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగావు. ఈ మాంసపిండం మంత్రపిండంగా మార్చుకున్నావు. మరి అకర్మలలో కర్మ జరిగిందంటారా, జరగలేదంటారా?
ఇది అసలైన అంతరార్థం అనమాట. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో స్టెప్ బై స్టెప్ మీకు వివరించుకుంటూ వస్తాను. ఓకేనా? మరి ధ్యానం చేస్తూ ఉన్నావు. అది అకర్మ అంటే ఏమి చేయని స్థితి. అకర్మలలో కర్మను చూడడం ఎలా అంటే, చూడండి, ధ్యానం చేస్తూ నీలో ఉన్నటువంటి అర్షడ్వర్గాలను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలు, ఈ 6 అర్షడ్వర్గాలను వాషౌట్ చేసుకోవాలి. అప్పుడే మానవుడు మాధవుడు అవుతాడు అని ఋషులు, మునులు, యోగులు, సత్పురుషులు, సద్గురువులు చెబుతూ ఉంటారు. మరి ఎందుకు చెప్తున్నారు? అర్షడ్వర్గాల వల్ల కొంప మునిగేదేముంది, నష్టపోయేదేముంది? వాటితో ఇప్పుడు మీరు వివరిస్తాను. వాటిని పోగొట్టుకోవాలనో ఉంచుకోవాలనో ఎవరికి వారి ప్రశ్న వేసుకుందాం. చూడండి, కామము అంటే కోరికలు, ఏది ఉన్నా ఇంకా కావాలి అనే గుణము. మరి పురాణ గాథలు తీసుకున్నా కూడా మరి కైకేయమ్మ హాయిగా ఆనందంగా మంచిగా ఆమెను గౌరవప్రదంగా చూస్తున్నా కూడా మందర చెప్పిన మాటలకు ఆమె ఏం చేసింది? అత్యాశకు పోయింది, కోరిక కలిగింది. దుర్యోధనుడు మరి ఎప్పుడైతే రాజ్యపాలన తనది కాని రాజ్యాన్ని, పాండవ రాజు యొక్క పుత్రులైన పాండవులకు లభించాల్సిన రాజ్యాన్ని కోరిక కోసమే కదా ఇన్ని రోజులు మేము అనుభవించాము మా తండ్రి వల్ల, ధృతరాష్ట్రుడు వాళ్ళ తండ్రి. మరి ఇన్ని రోజులు బాగున్నాం కదా, హాయిగా ఉన్నాం, 100 మందిని శుభక్షంగా ఆనందంగా రాజ్యాన్ని భోగాన్ని అనుభవించాము, ఇప్పుడు పాండురాజులకు అప్పగిద్దాము, పోనీ వాళ్ళు అడిగిన 5 రాజ్యాలన్నా ఇద్దాము అనుకోలేదు. కోరిక ఇంకా అన్ని కావాలి. వాళ్ళు ఏదో కోరుకొని 5 ఊర్లు ఇప్పించుకొని బాగా వాటిని వైభవవంతంగా మంచిగా అద్భుతంగమైనటువంటి మాయా ప్రపంచాన్ని ఏర్పరచుకున్నా కూడా మరి అది కావాలని ఆశపడ్డాడు. కోరిక ఏమైపోయింది? అతి అయిపోయింది. తన మృత్యువుకు, తమ పతనానికి తామే కారకులైనారు. రావణాసుడు పంచభూతాలకు అధిపతి, నవగ్రహాలకు అధిపతి, సమస్త దేవతాలోకాలకు అధిపతి అయినాడు. అయినా కూడా చెల్లి చెప్పిన మాటలతో శ్రీతమ్మ వారిని చూశాడు, కోరిక కలిగింది, తన పతనానికి తాను ఏమైపోయినాడు, తన గొయ్యి తను తవ్వుకున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి ప్రాపంచానికి వద్దాం. చూడండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నవాడికి గృహప్రవేశానికి వెళ్తే ఆనందంగా బంధుమిత్రులకు అందరికీ చూపిస్తాడు. నేను ఇలా కట్టించుకున్నాను, అలా కట్టించుకున్నాను, ఇంత ధరలో కొన్నాను, మంచి ప్రైమ్ ఏరియాలో కొన్నాను అని ఆనందంగా ఉంటాడు. నెక్స్ట్ వీక్ వారి బంధువుల్లో ఒకరు వచ్చి మా ఇంటి గృహప్రవేశానికి రావాలి అని పిలిస్తే, ఓ ఖచ్చితంగా వస్తాను, మీరు మా గృహప్రవేశానికి వచ్చారు కదా అందుకని నేను వస్తాను అంటాడు. వాళ్ళ 3 బెడ్రూమ్ అయిపోయింది. ఒక వారం కిందట ఇతను యొక్క ఆనందం ఎలా ఉంది? ఎంత మంచి ప్రైమ్ ఏరియాలో కొన్నాను, బాల్కనీ ఉంది, ఈడ అది పెట్టుకున్నా, ఇది పెట్టుకున్నా, మంచి చౌక అయినటువంటి కార్పెంటర్ని పట్టుకున్నా, బాగా చేయించుకున్నాను, దగ్గర 80 లక్షల్లోనే మంచి బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ నేను చేజిక్కించుకున్నాను ఆనందపడతాడు. అదే ఒక వారం రోజులకు వాళ్ళ స్నేహితులు వాళ్ళ దగ్గర పెడితే ₹1,00,00,000 అంటే 20 లక్షలు అధికమైన 3 బెడ్రూమ్ గెస్ట్లు వచ్చినా కూడా టెన్షన్ లేదు. మరి ఆ 3 బెడ్రూమ్ వాడు పోనీ ఆనందంగా ఉంటాడంటే, వాడి స్నేహితుడు గెట్ టుగెదర్కి పిలిస్తే అక్కడ వెళ్తే విల్లా చూసి బాధపడతాడు. విల్లా వాడు ఆనందంగా ఉంటాడంటే గేటెడ్ కమ్యూనిటీని చూసి బాధపడతాడు. గేటెడ్ కమ్యూనిటీ ఉన్నవాడు ఆనందపడతాడా అంటే బంగ్లా ఉన్నవాడిని చూసి బాధపడతాడు. పోనీలేదు, బంగ్లా ఉన్నవాడు హ్యాపీగా ఉన్నాడా అంటే అమెరికాలో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, నా స్నేహితులు, నేనేమో ఇక్కడనే ఉండిపోయానని బాధపడతాడు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా అని చూసామంటే చంద్రమండలంలో స్థలం లేదు, పొలం లేదు అనే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను తమాషాగా చెప్పడం లేదనుకుంటాను, నిజాలే మాట్లాడుతున్నాను అనుకుంటాను. మన జీవితంలో మన చుట్టూ ఇవన్నీ ఎన్నో చూస్తూ ఉంటాము, మనలోనూ కూడా చూసింటాము. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఏవి శాశ్వతాలు, ఏవి అశాశ్వతాలు, మన దగ్గర మనకు రావాల్సింది ఉంటే ఏది రావాలనో అది వచ్చి తీరుతుంది అన్న జ్ఞానం ఉంది కాబట్టి పిరమిడ్ మాస్టర్లు కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారు కావచ్చు, పొంగిపోకుండా కుంగిపోకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ప్రశాంతంగా తమ భాగస్వాములకు, తన తోటి వారికి మనశ్శాంతిని ఇవ్వగలుగుతున్నారు. మరి ఆధ్యాత్మిక జ్ఞానం లేని ఎంతో మంది మనుషులు, మానవులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, బాధలు పడుతున్నారో, కన్నీళ్ళ పాలవుతున్నారో చెప్పదగినది కాదు. మరి ధ్యానం అంటే అకర్మలలో కర్మను చేయడం అంటే, ధ్యానం అంటే అకర్మ, ఏమి చేయకుండా గమ్మున కూర్చోవడం. మరి అకర్మలలో కర్మను చూడడము అంటే ఏం చేశాడు? ధ్యానంలో కూర్చొని ఏమి చేయకపోవడమే ధ్యానము. వెరీ గుడ్. మరి ఏం చేశాడు? అర్షడ్వర్గాలను వాషౌట్ చేసుకున్నాడు. ధ్యానం చేస్తూ కోరిక అనేది వెళ్ళిపోయింది. ఏ దాని మీద కోరిక ఉంటుంది? నేను ధ్యానం చేయాలి, నేను ఒక మంచి గురువును సత్సంగం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చెయ్యాలి అన్న స్పృహ ఉంటుంది తప్పనిచ్చి కోరిక అంటే వాటి మీద ఉండడం.
ఓకే. మరి కోరిక తర్వాత రెండోది అర్షడ్ వర్గాల్లో క్రోధం. కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. నాకు అవి కావాలి, ఇవి కావాలి అని కోరినప్పుడు అవి దొరకనప్పుడు విపరీతమైన క్రోధం. ఆ క్రోధంతోనే రావణాసుడు రాముడితో యుద్ధం చేశాడు. దుర్యోధనుడు పాండవులతో యుద్ధం చేశాడు. ఇతిహాసాలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి ఇలానే. అలానే హిరణ్యకశిపుడు నారాయణుడు ఎక్కడ నాకన్నా గొప్పవాడు ఎలా అవుతాడు అనేది క్రోధం పన్నాడు. ఆ క్రోధంతోనే ఏమైపోయినాడు? తన పతనానికి తాను కారకుడైనాడు. భస్మాసురుడు కూడా ఏదో కోరిక కోరాడు. కోరిక కోరినాక ఊరుకున్నాడా? ఊరుకుండలేదు. మరి ఆ ప్రదర్శించాలనుకున్నాడు. ఆ కోతోని తాను పతనానికి తాను కారకుడయ్యాడు. మరి కోరికల వల్ల ఏమైతుంది? క్రోధం కలుగుతుంది. క్రోధం అంటే కోరిక తీరలేకపోతే విపరీతమైన క్రోధం. విపరీతమైన క్రోధంతో విపరీతమైన మోహం. మోహం తీరకపోతే ఏమైపోతుంది? పరాకాష్ఠకు చేరుకుంటుంది ఆ కోపము. తమ పత్రం అంటే ఏం చేస్తున్నామని అనేది జ్ఞానం ఉండదు. ఒక అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కోరిక ఏమి? అమ్మాయిని ఇష్టపడ్డం. మరి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి మీద ద్వేషం కలిగింది. ఏం చేస్తాడు? చెయ్యకూడని దుష్కర్మ చేస్తాడు. ఎందుకు చేశాడు? క్రోధం వల్ల చేశాడు. యాసిడ్ పోసాడో లేకపోతే చెయ్యకూడని దుష్కర్మ చేశాడు. జైల్లో వచ్చి పడ్డాడు. ఏం జరిగింది? కోపం వల్ల, కోరిక వల్ల క్రోధం, క్రోధం వల్ల తన జీవితమే నాశనం అయిపోయింది. అదే కోరిక ప్రాపంచికంగా ఇంకా శ్రీమూర్తుల్లో చూసుకున్నా ఎంత ఉన్నా తృప్తిపడక భర్తని ప్రోత్సహిస్తూ నువ్వు ఇంకా కావాలి నేను కోరింది భర్త కానీ సంపాదించలేకపోతే ఈ భార్య క్రోధం చూపిస్తూ ఉంటది, కోపం చూపిస్తూ ఉంటది, విరుచుకుపడుతూ ఉంటది. అది తట్టుకోలేక తాను చెయ్యకూడని దుష్కర్మలు చేస్తే ఎవరు ఆపదలో పడతారు? నిన్ననే మీతో చెప్పాను. ఆస్తిమూరెడు ఆశబారుడు అనే సినిమానే అయినప్పటికీ ఎంతో నీతి ఉంటుంది. గరికపాటి గారు అంటారు సినిమానే. అవును, నేను కూడా కాలక్షేపం కోసము ఇంత ఆధ్యాత్మిక గురువునైనటువంటికి అయినప్పటికీ నా భార్యతో, నా పిల్లలతో చక్కగా నేను సినిమాలకు వెళ్తాను అని చెప్పారు. మరి సినిమాకి వెళ్ళినప్పుడు ఆడ మనం తెలుసుకోవాల్సింది ఎలా ఉండాలో నేర్పిస్తుంది సినిమా, ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఎలా ఉండాలో నేర్పిస్తే చెడు ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది. అందుకోసమే నేను కూడా సినిమా అయినప్పటికీ మీరు ఆ సినిమా దయచేసి చూడండి. మరి ఆ భార్య ఎంత ఆశపడుతుందో బాగా బతకాలి, అందరూ గొప్పగా బతుకుతున్నారు, మనం ఎందుకు ఇలా బతుకుతున్నాం అనే లోపు తన భర్త తన తప్పడి అడుగులు వేస్తాడు, తప్పు దారిలోకి వెళ్తాడు. ఆ క్రైమ్‌లో తను కూడా చిక్కుకుపోతాడు, బయట పడలేకపోతాడు, జైల్లో పడతాడు. అప్పుడు తెలుస్తుంది తనకు అప్పుడు ఉండే జీవితమే ఆనందంగా, హాయిగా ఉండింది, గౌరవప్రదంగా ఉంటిమి. అత్యాశ, ఆ కోరిక క్రోధంగా మారింది, తీరలేదని ఆ క్రోధం ఉపద్రవం తెచ్చిపెట్టింది. మరి లోభత్వం అర్షడ్ వర్గాల్లో మూడోది లోభత్వం. నేనే తినాలి, నేనే ఉండాలి అంటారు. ఇతరులకు ఏది ఖర్చు పెట్టరు. అది లోభత్వము. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు తెలుసుకుంటాడు. నాకు అని ఏదైతే దాచుకుంటావో అది మట్టి పాలు, పరులకు ఏది పంచి పెడతావో అది నీ పాలు అని. 10 పైసలు పంచి పెట్టినదే నీ పాలు అవుతుంది. 90 పైసలు నీకు నీ వంశానికని దాచుకుంటే అది మట్టి పాలు. ఎంతో కొంత నువ్వు 10 మందికి పంచి పెడితే అది నీ పాలవుతుంది. నీతో పాటు నువ్వు చనిపోయాక వచ్చేది. చూడండి, మనం బాగా జీవించాలని దుష్కార్యాలు చేసి, దుష్కర్మలు చేసి ఏదైతే సంపాదిస్తామో సంపదలు, వాటినన్నిటిని ఇక్కడనే భూమి మీదనే విడిచిపెట్టి పోవాల్సిందే. ఎవ్వరు తీసుకుపోలేదు. మరి మనతో పాటు వచ్చేటి ఏమంటే ఈ కర్మలు. అంటే ఏదైతే ఈ పాపాన్ని, ఈ వైభోగవంతమైన జీవితం కోసం సంపదలు సంపాదించావో, పొలాలు, స్థలాలు, బిల్డింగ్లు, బంగారులు అవన్నీ కొనాలి అంటే సంపాదించాలి. దుర్మార్గమైన పనులు చేసి సంపాదించి అన్ని సమకూర్చుకొని చచ్చేటప్పుడు వీటన్నిటిని ఇక్కడనే వదిలేసి అవన్నీ సమకూర్చుకోవడానికి చేసుకున్న పాపాలు మాత్రం మనతో పాటు తీసుకుపోతాము. ఎంత తెలివైన వారమో కదా మనము. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మతి పోతుందంటారా? లేదంటారా? మరి అందుకని గురువులు చెప్తున్నారు, ధర్మంగా జీవించు, ధర్మంగా సంపాదించు. ధర్మంగా సంపాదించిన దాన్ని ధర్మయుక్తమైనటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టు. నీతో పాటు వస్తది. ధర్మంగా సంపాదించినప్పుడు పాపపు కర్మ చెయ్యనట్లు లెక్క అవుతుంది. సంపాదించినటువంటి ధర్మమైనటువంటి ఆదాయంలో కూడా నలుగురికి పంచిపెట్టు. అది నీతో పాటు వచ్చే పుణ్యకర్మ అవుతుంది అనేసి. మరి కామ, క్రోధ, లోభ ఎప్పుడైతే అకర్మలను కర్మను చేయడము అంటే అర్షడ్ వర్గాలను వాషౌట్ చేసుకోవడము. మరి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది అంటే కామ, క్రోధ, లోభ తర్వాత మోహము. మోహం అంటే నా వాళ్ళు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, విపరీతమైన మోహం ఉంటుంది. నా ఊరు, నా గ్రామము, నా కులము, నా మతము, ఇవి కూడా ఉన్నాయి. ఆ మోహత్వం వెళ్ళిపోతుంది ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు. ఆ కర్మలలో కర్మ అవ్వడం అంటే ఇదే అనమాట. ఆ కర్మలో కర్మ చేస్తున్నావు. ధ్యానంలో కూర్చొని నీలో ఉన్నటువంటి ఉండకూడని గుణాలన్నిటిని వాషౌట్ చేస్తున్నావు. తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని వాషౌట్ చేస్తున్నావు. అలానే నెక్స్ట్కి వచ్చేసేసి
కామ క్రోధ లోభ మోహ మదం. మదం అంటే అహంకారం. నేను, నాది, నా మాటే చెల్లుబాటు అవ్వాలి అనే అహంకారము రజోగుణానికి ప్రతీకండోయ్. మరి అటువంటి అహంకారంతో నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనే అహంకారము. నేను గొప్పవాడిని, నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను, అందగాడిని. అహంకారానికి 3 కారణాలు. ఒకటి అందంగా ఉన్నామని, పదవి, బాగా గొప్ప పదవిలో ఉన్నానని, సంపద. ఈ 3 అహంకారానికి మూల కారణాలు అని చెప్తారు. మరి ధ్యానం చేస్తూ అహంకారం కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎందుకు పోతుంది? జ్ఞానం పొందుతాడు. ధ్యానం చేస్తూ, చేస్తూ, చేస్తూ జ్ఞానం పొందుతాడు. ఏమని పొందుతాడు? అందము శాశ్వతం కాదు. 20 ఏండ్లప్పుడు ఉండేది 40 ఏండ్లప్పుడు లేదు. కొట్టేసేయండి. డబ్బు పుట్టినప్పటి వరకు చచ్చేంత వరకు ఇదే సిరి సంపదలు ఉన్న వాళ్ళని ఎవరైనా చూడండి. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళము అంటారు. ఒకప్పుడు మాకు ఏమి లేదు ఇప్పుడు ఉంది అంటారు. ఒకప్పుడు లేనోడు ఉన్నోడైతాడు. ఉన్నోడు లేనోడవుతాడు. అంటే ఇది శాశ్వతం కాదు. పదవి. ఏ పదవులు శాశ్వతం కాదు. రాజకీయ నాయకుల పదవులు 5 ఏండ్లే మరి. మరి ఉద్యోగస్తులు 58 ఏండ్లకు 60 మహా అంటే 62 ఏళ్లకు రిటైర్మెంటు. మరి ఇది లేదు. మరి మాత్సర్యము అన్నిటికన్నా వెరీ వెరీ డేంజరస్. అసూయ. మా అసూయ ఏమవుతుందయ్యా అంటే నువ్వు వేరే వాళ్ళు బాగున్నా ఓర్చుకోలేవు, తట్టుకోలేవు, ఈర్ష్యపడతావు, ద్వేషపడతావు, వారి నాశనం కావాలని కోరుకుంటావు. అసూయ వెరీ వెరీ డేంజరస్. మరి అవన్నీ మనము ధ్యానం అనే ఆ కర్మలలో ఈ అర్షడ్వర్గాలను వాషౌట్ చేసుకునే కర్మ చేసుకుంటాము. ఇది దీని మూలార్థము. బాగుంది కదా! ఆ కర్మలో కర్మ చేయడం అంటే ఇది దీని అంతరార్థము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి. బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల కిందకే లెక్క. బాహ్యంగా నువ్వు వ్యాపారం చేసినా, నీ ఉద్యోగం చేసినా, దాన ధర్మాలు చేసినా, ఏం చేసినా ఏమనుకోవాలి? నేను కాదు చేస్తుండేది, నా చేత చేయించబడుతుంది అనుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది? బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల క్రింద లెక్క. ఎందుకంటే నువ్వు లోపల ఆత్మే లేకపోతే నువ్వు ఎవరితో మాట్లాడలేవు, ఏ వ్యాపారం చేయలేవు, ఏం సంపాదించలేవు, ఏ పదవిలో నువ్వు అధిరోహించలేవు. ఇది అంతరార్థము ఆధ్యాత్మికమైన కోణంలో. ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్న వాడే బుద్ధివంతుడు, యుక్త పురుషుడు. ధ్యానమేమి నిజమైన కర్మ. ఎందుకంటే ఆ కర్మలాగానే కనిపించినప్పటికీ కర్మ జరిగింది. అర్షడ్వర్గాలు పోయినాయి, తమో గుణం పోయింది, రజోగుణం పోయింది, గుణంలో మార్పు వచ్చింది. మరి ఆటోమేటిక్గా ఏమైపోతుంది? నీ యొక్క దుర్గుణాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్న వాడే బుద్ధిమంతుడు, యుక్త పురుషుడు. ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్న వాడే యుక్త పురుషుడు. ధ్యానం తెలియనప్పుడు అందరం ఏమనుకుంటాం చెప్పండి? అరే బాగా వెళ్ళాలి, సంపాదించాలి, నలుగురిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అనుకుంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనకు వంట పట్టిందో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, కొంత సమయమైనా ఆత్మ ఎదుగుదల కావలసినటువంటి ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని, సేవను మనం విడనాడకుండగా మనము చేపట్టాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం, జ్ఞానం విడనాడావంటే మన జీవితంలో చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ తెలియకుండానే మనము ఒక చిక్కుల వలయంలో చిక్కుకుంటాము. ఏది యుక్తమో అంటే ఏది సరి అయినదో, ఏది అయుక్తమో ఏది సరికానిదో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు నీకు ఏది సరి అయినది, ఏది సరికానిది, కర్మలలో అకర్మ ఎలా చేయాలి, అకర్మలలో కర్మ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. బాహ్యంగా కర్మ చేసినప్పటికీ నేను కాదు చేస్తుండేదిని అకర్మ స్థితిలో ఉండడం. ధ్యానం అకర్మ అయినప్పటికీ ధ్యానంలో నీలో ఉండే అర్షడ్వర్గాలను పోగొట్టుకోవడం కర్మ చెయ్యడము అని అర్థము. బుద్ధ భగవానుడికి ఒక అతను తారసపడి, ఏమి లాభం, నువ్వు ధ్యాన ప్రచారం అని తిరుగుతున్నావు, ఏమి లాభము, ఏం పొందావంటే, అవును నాకేమి లాభం లేదు, నేను ఏమి పొందలేదు, ఉండేటి కూడా పోగొట్టుకున్నాను అన్నాడంట. సిగ్గు లేదా నాయనా ఆ మాట చెప్తున్నావు, మరి ఎందుకోసం చేస్తున్నావు ఈ పని, కొంచెమన్నా ఇంగితం లేదా అని చివాట్లు పెట్టాడంట బుద్ధ భగవానుడికి. అవును నా దగ్గర ఉన్నటివి పోగొట్టుకున్నాను చెయ్యకూడని, అంటే అర్షడ్వర్గాలను పోగొట్టుకున్నాను, కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలను పోగొట్టుకున్నాను, నా దగ్గర ఇప్పుడు పోగొట్టుకోవడానికి కూడా ఏమీ లేవు అన్నాడంట. అది అన్నమాట ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ ఏమి ఉండకూడదు వాటిని మనలో లేకుండా చేసుకోవడము. ముందుకు వెళ్ళిపోదాం మాస్టర్స్. మరి తన యొక్క సత్వ రజో తమ గుణాలే వాటికి సంబంధించిన కర్మలను చేస్తున్నాయి, కానీ తానేమి చేయడం లేదని తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు సాక్షిభూతుడనే అని గ్రహించిన వాడే బుద్ధివంతుడు.
మరి తమో గుణం, రజోగుణం, తమో గుణాలే చేస్తున్నాయి. అంటే మంచి పని చేస్తున్నాను, నలుగురికి దాన ధర్మం చేస్తున్నాను, సత్వగుణం ప్రతీక. తమో గుణ ప్రతీక ఏమి చూడండి, ఏ పని చేసినా పోస్ట్ పోన్ చేయడము, లోభత్వంలో ఉండడము, అది తమోగుణ ప్రతీక. రజోగుణం నేను, నాది అనే ప్రతీక, అహంకార ప్రతీక. మరి వాటికి సంబంధించిన కర్మలు చేస్తున్నాయే కానీ తానేమి చేయటం లేదు. అంటే కర్మలకు మూలము గుణాలు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. మనం చాలా బేసిక్ పాయింట్స్ ఇవి. మనం ఒక కర్మ చేస్తున్నామంటే గుణం మన మీద ఆ కర్మను చేయిస్తుంది. అందుకని గుణరహితుడివిగా అని చెప్తారు, యోగివిక అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. అదే ఉద్దేశంతో ఇంకొద్ది ముందుకు వెళ్దాము. వాటికి సంబంధించిన కర్మలు చేస్తున్నాయే కానీ, అంటే తమో గుణానికి తగినోడు తమో గుణంలో కర్మలు చేస్తున్నాడు, రజోగుణానికి తగిన వాళ్ళు రజోగుణంగా ప్రవర్తిస్తున్నారు, సత్వగుణం కలిగిన వాడు సత్వగుణంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ తానేమి చేయడం లేదని తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు సాక్షిభూతుడనని గ్రహించిన వాడు బుద్ధిమంతుడు. నేను కాదు చేస్తుండేది, నా గుణాలకు అనుగుణంగా నేను కర్మలు చేస్తూ పోతున్నాను అన్నవాడు బుద్ధివంతుడు. ఆ జ్ఞానం వచ్చిందంటే ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, గుణాతీతుడు అయి తీరుతాడు, ఈ జన్మకే అయి తీరుతాడు. నేను 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 అనేవాడు నేను కాదు చేస్తున్న, నా చేత చేయించబడుతున్నాయి నా గుణాలే నా కర్మలు, నా గుణాలకు అనుగుణంగా నా కర్మలు ఉంటున్నాయి అని గ్రహించిన వాడు, సాక్షిభూతంగా ఉండేవాడు. ఓకే, యోగులను అందరూ ఏమి చెయ్యకూడని వారిగా పరిగణిస్తారు. యోగులను చూసారు, వీళ్ళకేం పని ఉంది, వీళ్ళు ఊరికే కూర్చోంటారు, ఏదో 4 మాటలు చెబుతూ ఉంటారు, చేస్తే ధ్యానం చేస్తారు, లేదా 4 నోరు ఉంది కదా 4 మాటలు మాట్లాడతారు అని అనుకుంటారు. కానీ ఎంత గొప్ప కార్యం చేస్తున్నారో చూడండి. కానీ సాక్షిభూతుడుగా ఉండడమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు. యోగికి తన మీద నిందలు వేసినా నోరెత్తడు, పాపం అంటే దూషించినా ద్వేషించినా తప్పుబట్టడు. వచ్చి గురువుగారు మీ వల్ల నాకు అది జరిగింది, ఇది జరిగింది, నేను లబ్ధి పొందినాను అన్న పొంగిపోడు, కుంగిపోడు, సాక్షిభూతంగా ఉంటాడు. తనలో తాను బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. తాను కాదు చేస్తుండేది, చేయించేవాడు పైవాడు, ఆత్మరూపైన నాలో ఉన్నాడు, వాడు చేయిస్తున్నాడు అనే స్థితిలో ఉంటాడు. నేను ఆ పరమాత్మలో ఐక్యమై అంటే ఆత్మానుభూతిలో ఉంటాడు, ఆనంద డోరికలో ఉంటాడు. నేనని అహంకారాన్ని విడనాడిన వాడు యోగీశ్వరుడు, యోగి. సమభావనతో ఉంటాడు. చూడండి, కృష్ణ కర్మకృత అంటే చెయ్యవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవాడు. మరి చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగిలి లేదు, వారు చేయవలసిందంతా చేసేసి వారు ఎన్నో జన్మలెత్తారు, ఎంతో జ్ఞానం పొందారు, సాక్షిభూతంగా ఉండడం తెలుసు. ఏ కర్మ చేసినా నేననే అహంకార రహిత స్థితిలో ఉన్నారు, అత్యాశలు లేవు, సమస్థితిలో ఉన్న యోగీశ్వరులు. అందుకని వాళ్ళు చేయవలసిందంటూ ఏదీ లేదు, పొందవలసిందంటూ కూడా ఇంక ఏదీ లేదు. వారు చేయవలసిందంత చేసేసి పొందవలసిందంత పొందినవారు. ఇంకా చేయవలసిందంటూ కూడా ఏదీ లేదు, పొందవలసింది కూడా ఏమీ లేదు. వారు వాసన బద్ధులు కారు, అంటే ఏ కోరిక లేనివారు. కృష్ణ అవతారమైన, రామావతారమైన, ఎన్ని అవతారాలైనా మీరు గమనించవలసింది, ఏ కోరికలు లేనివాడు. నాకు ఇది కావాలి, అది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలనే కోరిక లేనివాడు. వాసన రహితులు. మరి మేడం కృష్ణావతారంలో కృష్ణుడు వెన్నముద్దలు తిన్నాడు కదా, ఇష్టం కదా, అది కోరిక కాదా అని అనుమానం వస్తుంది. అక్కడ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న దొంగలించాడు, అవి తిన్నాడు అని మనకి ఇతిహాసాలు చెబుతున్నాయి. దాని ప్రకారం మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, సాత్విక ఆహారమే భగవంతునికి ఇష్టమైన ఆహారము అని తెలుసుకోవాలి. అక్కడ మనకి ఏదో ఒక విషయము, ఏదో ఒక కోణంలో మనకి అర్థం కాదు కాబట్టి దొంగతనం చేశాడు, కోరిక ఉంది, ఇష్టము అని అనుకుంటాము. ఎటువంటి ఆహారాన్ని భగవంతుడు ఇష్టపడేవాడు, మనం ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం అదే విధంగా జీవించాలి. వారు వాసనాబద్ధులు కారు, వాసనారహితులు కనుక వారిది జన్మ కాదు అవతారం. వారిది జన్మ కాదు. జన్మ ఎవరికి? ఇది పొందాలి, అది పొందాలి అంటే మన పాప పుణ్యాలను అనుభవించడానికి వచ్చేది జన్మ. వారి జన్మ కాదు అవతారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడు అనేవారు, నువ్వు జన్మ తీసుకుంటే ఎలా ఉండాలి అంటే, కర్మలు అనుభవించడానికి రాకూడదు నాయనా. అవతారము అంటే జన్మ రాహిత్యం పొందితేనే ఏ స్థితిలో ఉంటావు, నీకు ఆప్షన్ అనేది ఉంటుంది. కర్మలు అనుభవించడానికి రాకూడదు. ఒక మంచి కార్యం చేయడానికి భూమి మీదికి రావాలి, కారణ జన్ముడై రావాలి అని చెప్పేవారు గురువుగారు.
అంటే కర్మలు అనుభవించేవాడు పాపపుణ్యాలు అనుభవించడానికి వచ్చినట్టు. కారణ జన్ముడు అంటే ఉద్ధరణ కోసం వచ్చినట్టు. మరి శ్రీకృష్ణ పరమాత్మ రాముల వారు ఉద్ధరణ కోసం వచ్చిన వారే కదా! ఆ విధంగా. కానీ కనుక వారిది జన్మ కాదు అవతారం. వారు అవతరించినది లోకానికి మార్గదర్శకత్వం కోసం మాత్రమే. వారు అవతరించింది ఎందుకు? లోకానికి మార్గదర్శకత్వం, ఎలా జీవించాలి, ఏది సరియైనది, ఏది సరికానిది అని చెప్పడం కోసమే. మరి కుంతిదేవి బాధపడుతూ కృష్ణుని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు తను చెబుతాడు, అర్జున్‌లోని మంచితనాన్ని నేనే, దుర్యోధనులోని దుర్మార్గాన్ని నేనంటే ఆత్మరూపైన ఉన్నాను. మరి దుర్యోధను కలిగే బాధను కూడా దుర్యోధనుడు కాదు తీసుకుంటుండేది, నేను తీసుకుంటున్నాను. భీముడు ఏదైతే గద తీసుకొని తన తొడ మీద చరిచినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నా బిడ్డ ఎంత గిలగిలలాడుతూ మృత్యు చెందాడో అన్నప్పుడు ఆ బాధని తీసుకునేది కూడా దుర్యోధనుడు కాదు, నేనే అని చెబుతాడు. మరి ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందాలి, శ్రీకృష్ణామృతాన్ని వీక్షించాలి, భగవద్గీతను చదవాలి. అప్పుడే మనకి మూలాలు అర్థమైతాయి. ఆచరించడానికి మనకు శక్తి రావాలి అంటే ధ్యానం, శరణం గచ్చామి. మరి ఇటువంటి విషయాలన్నీ మనకు అద్భుతంగా అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్‌లో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. థాంక్ యూ.